గురుగారు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కేవలం శుక్రగ్రహం 4వ రాశిలో యోగిస్తోంది. గత చాలా కాలం నుండి ఒక గ్రహము లేదా 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ సంయమనాన్ని పాటిస్తూ సమయానుకూలంగా ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా ప్రతి పని సొంతం చేసుకోవాలి. పనుల్లో కార్యసిద్ధిని సాధించడానికి అవసరమైన మార్గాన్ని అన్వేషించాలి. లక్ష్మీ యోగం అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య యోగాలున్నాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడులు లాభాన్ని ప్రసాదిస్తాయి. ఆర్థిక సంపత్తి క్రమంగా పెరుగుతుంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. మీ తెలివితేటలపై ఫలితం ఆధారపడి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఇంటిలోని వారిని సంప్రదించండి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి కృషి మేలు చేస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో గందరగోళ స్థితి నెలకొనకుండా శాంతియుత మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసి విజయాలు సాధించండి. కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు. సంయమనాన్ని పాటించడం మంచిది. సాంకేతికంగా వివాదాలు లేకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి. ఎంత మౌనంగా ఉంటే అంత కార్య సఫలత ఉంటుందని గమనించండి. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. సమయాన్ని చక్కగా వాడుకోవాలి. అధికారులతో తోటివారితో శాంతంగా సంభాషించాలి. వ్యాపారంలో కూడా బుద్ధి బలాన్ని ఉపయోగించి శ్రద్ధతో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు? నవగ్రహాలని దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.